ఆ నియోజకవర్గంలో బీజేపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రిపై పోటీ చేసి ఓడిపోయిన నేత ఆ తర్వాత ఎంపీ అయ్యారు. అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలేశారు. దీంతో కమలం క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? అక్కడ పార్టీ ఫ్యూచర్పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి తెలంగాణలో ప్రత్యేకత ఉంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఇక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటెల రాజేందర్ ఓడిపోయారు. ఈయన గజ్వేల్ నుంచి పోటీ చేసినప్పుడు బీజేపీ క్యాడర్లో మంచి జోష్ ఉండేది. ఇతర పార్టీల నేతలు కూడా కాషాయ కండువా కప్పుకోవడంతో కమలం పార్టీకి కొత్త ఊపు వచ్చింది. దీంతో గజ్వేల్లో ఒక్కసారిగా సీన్ చేంజ్ అయింది. ఈటెల ఎంట్రీతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు బీజేపీ ఉనికే ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితి నుంచి బలమైన శక్తిగా ఎదిగింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఢీకొట్టలేకపోయారు. అయితే గజ్వేల్లో బీజేపీ ఓటు బ్యాంకు మాత్రం పెరిగింది. ఓటమి తర్వాత ఈటెల రాజేందర్ నియోజకవర్గం ముఖం చూడలేదు. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి బరిలో దిగి గెలిచారు. ఇక అప్పటి నుంచి గజ్వేల్ను పట్టించుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా గజ్వేల్ను వదిలిపెట్టబోనని ఈటెల హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం వస్తుంది. ఈయన కూడా గజ్వేల్ వైపు తొంగి చూడడం లేదు. రఘునందన్ రావుకు గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోనే మెజారిటీ వచ్చినా పట్టించుకోవడం లేదు. దీంతో క్యాడర్ నిరాశకు గురవుతోంది. రోజు రోజుకు జోష్ తగ్గుతోంది. పక్కచూపులు చూస్తున్నారు. కమలం పార్టీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారు. అలాంటి వారు అధికార కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. దీంతో హస్తం పార్టీ బలపడుతోంది. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే కమిటెడ్ సోల్జర్స్ కమలదళంలోనే కంటిన్యూ అవుతున్నారు. అయితే తమను నడిపించే నేత లేకపోవడంతో డీలా పడుతున్నారు. నిస్తేజం నెలకొంది. దీంతో గజ్వేల్లో కమలం పార్టీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల వరకు వికసించిన కమలం ఆ తర్వాత వాడిపోతుందన్న చర్చ సాగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ముందుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుంటాయి. మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహిస్తారు. సరైన నేత లేని సమయంలో ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఎన్నికల బరిలో దిగేందుకు కూడా కార్యకర్తలు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి దుస్థితి దాపురించకుండా పార్టీ నాయకత్వం దృష్టి పెట్టాలని గజ్వేల్ క్యాడర్ కోరుతోంది. బీజేపీ నాయకత్వం తమ కార్యకర్తలను కాపాడుకుంటుందో లేదో చూడాలి.